రాష్ట్రంలో పరిణామాలకు సంబంధించి వాళ్ళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరెడ్డి గారు, ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ సంవత్సరాన్నర కావస్తున్నది. ఎందుకు అంటే మొదట్లో అనంటే ఎటు ఆప్షన్ లేదు కాబట్టి ఆయనకి కేసీఆర్ మీద కమెంట్ చేసిండనో బీఆర్ఎస్ మీద కమెంట్ చేసిండనో అనుకోవచ్చు. కానీ నిన్న కూడా మళ్ళీ అటువంటి కమెంట్సే, అభ్యంతరకరమైన కమెంట్సే. తెలంగాణలో జీవించే హక్కు లేదనేది మరి దుర్మార్గమైన మాట. ఎందుకంటే కేసీఆర్ అంటే ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ముఖ్యమంత్రికి కూడా తెలుసు. సో ఆయననే బూతులు మాట్లాడుకుంటా, ఆయననే తప్పుడు మాటలు మాట్లాడుకుంటా, మళ్ళీ ఆయననే ఉల్టా శుద్ధులు చెప్తున్నాడు ఇవాళ. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదే మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి వారి యొక్క అల్పబుద్ధిని ప్రకటించుకున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పక్క బీసీ కులగణనల చిచ్చు నడుస్తూ ఉన్నది, మరో పక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చర్చ నడుస్తూ ఉన్నది. ఈ రెండిట్లలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపించిందని ఆయా వర్గాలు, ఆయా కుల సంఘాలే బయటకు వచ్చి గగ్గోలు పెట్టిన సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది. సో దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఆయన ఏం చేయాలి? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మీద అబాండాలు వేయాలి. ఇవాళ మేము స్టేట్గా అడుగుతా ఉన్నాం, ఒక తెలంగాణ బిడ్డగా, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అసలు తెలంగాణ ఉద్యమం జరిగినాడు, తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలనే ఒక ఆలోచన వచ్చినాడు, నువ్వు ఎక్కడ పడుకున్నావు, ఎక్కడ ఉన్నావు? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా ప్రపంచ పటంలో పెట్టిన కేసీఆర్ గారి పైన జీవించే హక్కు లేదని నీతిమాలిన మాటలు మాట్లాడడం ఏదైతే ఉన్నదో అది నిజంగా యావత్ తెలంగాణ సమాజం ఇవాళ మరొకసారి ఈ రేవంత్ రెడ్డి గారు మారరు, ఎలుకతోడు ఏడాది వెతికినా నలుపు నలుపే కానీ తెలుపు లేదన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆ అల్పబుద్ధి ఇక మారదు అనే భావనలకు ఇవాళ ప్రజల చిట్లు ఆయన మాటల తీరును చూస్తూ ఉంటే. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ప్రకటన ఆయనే నిన్న మాట్లాడిండు శుద్ధపూసల. ఏం మాట్లాడిండంటే అసలు రాజకీయ నాయకులు మాట్లాడితే టీవీలు బారుస్తున్నారు చిన్నపిల్లలు అని ఆయనే మాట్లాడిండు. మరి అంత నీతి వాలిన వాక్యం మాట్లాడిన, అంత శుద్ధపుద్దగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే వేదిక మీద ఈ యొక్క తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి గారి పైన, కేసీఆర్ గారి పైన జీవించే హక్కు లేదు, బహిష్కరించాలంటా ఉన్నాడు. కేసీఆర్ గారు బహిష్కరించేది ఇలా నువ్వు నిష్క్రమణకు దగ్గరలో టైం దగ్గర పడ్డది. ఎందుకంటే నీ రాజకీయ పరిణామాలే తెలుస్తూ ఉన్నాయి. హుటాహుటిన నిన్న ఢిల్లీకి పోయాడు పిలిపొస్తే. ఈ యొక్క రాష్ట్ర పీసీసీ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని నిన్న ఇన్ఛార్జి నుంచి వెళ్ళి తీసేసి కొత్త ఇన్ఛార్జ్ ఎవరినో నియమించడం జరిగింది, ఏఐసిసి. సో కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో చెప్పకనే చెప్తా ఉన్నది కదా. నేను మళ్ళీ ఢిల్లీకి పిలిచి మళ్ళీ ఏం క్లాస్ బిక్తారో అనేది ఇలా చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క రాహుల్ గాంధీ దగ్గర ఈయనకు పరపతి పోయింది. రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు క్లాసులు వీకిస్తున్నాడు కేసీ వేణుగోపాల్ తోటి అని దా ఫ్రస్ట్రేషన్ నుంచి వెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్ తోటే కేసీఆర్ గారి పైన అవాకులు చెవాకులు పేలినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఒకటి చాలా సందర్భాల్లో మీరు చూడండి, అనేక సందర్భాలలో కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నుంచి వెళ్ళి ఆయన క్లాస్ పడుతుందో, అధిష్టానం నుంచి వెళ్ళి పిలిపొస్తుందో అంటే క్లాస్ తీసుకోవడానికి, అప్పుడే ఇక్కడ ఏదో ఒకటి ఫ్రస్ట్రేషన్ అవుతాడు. చాలా సందర్భాల్లో ఆ ఫ్రస్ట్రేషన్ కారణం ఏఐసిసిలో ఈయనకు లేని పలుకుబడికి సంబంధించిన అంటే దానికి సంబంధించి చర్చ కూడా జరగొద్దని మళ్ళీ ఇటు అటెన్షన్ డైవర్షన్ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇలా ప్రధానంగా ఈ బీసీ కులగణన చిచ్చుతోటే కదా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసింది. ఇలా నువ్వు ఫిబ్రవరి 15వ తారీఖు లేకపోతే 18వ తారీఖు 20వ తారీఖు నోటిఫికేషన్ రావాల్సింది. ఇవాళ దాదాపు 15వ తారీఖు, దాని మీద ఊసే లేదు. సో కాబట్టి అంటే రాష్ట్రంలో పరిస్థితి ఇబ్బందిగా ఉన్నది. ప్రజలంతా కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒక పక్క రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, మరో పక్క రైతు బంధును రైతు భరోసా పేరిట ఇస్తారని చెప్పి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు వాళ్ళు వేసింది చాలా తక్కువగా. రైతులంతా కూడా ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఒక సర్వే వాళ్ళకి వచ్చింది. ఇంటెలిజెన్స్ సర్వే కూడా వాళ్ళకి అదే చెప్పింది కాబట్టి ఇవాళ
ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకున్నాడు, మరో పక్క ఇవాళ దీని నుంచి డైవర్షన్ కావడానికి కేసీఆర్ గారిని మన ఇక్కడి నుంచి బహిష్కరణ చేయాలి తెలంగాణ నుంచి వెళ్ళి. అసలు నీకేమైనా తెలిసి మాట్లాడుతున్నావు, తెలుగు మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని పట్టుకొని ఇక్కడి నుంచి బహిష్కరించాలనడం ఏంది? నీకున్నది ఏంది అది? ఇది సరైంది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీరు మార్చుకుంటే మంచిగుంటుంది. ఇంకా నీకు పరిపాలన చేయడానికి ఇంకా సమయం ఉన్నది. మంచిగా పరిపాలన చేసుకో, ప్రజల మన్నలు పొందడానికి ఆలోచన ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచన చేసుకో. అది చేతగాక కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన కేసీఆర్ గారి పైన నువ్వు బహిష్కరణ వేటేయాలి, ఇక్కడి నుంచి ఉండద్దు, మొత్తం ఆ కుటుంబమే ఇక్కడి నుంచి బహిష్కరించాలనే మాటలు ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ముక్కులు వేరేసుకోవడమే కాకుండా ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మొత్తం అగ్ర ఆవేశాలతో ఉన్నారు. జమీలుద్దీన్ గారు, రాష్ట్రంలో నిజంగా ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? నిజంగా ఆయనకి జనంలో ఉండే అర్హత ఉన్నదా? తెలంగాణ జనజీవన స్రవంతులు ఆయన ఉండే అర్హత ఆయనకు ఉన్నదా? తెలంగాణ సమాజంలో ఉండే అర్హత ఉన్నదా? ఉద్యమకారులని వాళ్ళంటే లెక్కలేదు, ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టిన రేవంత్ రెడ్డికి నిజంగా అర్హత ఉందా? తెలంగాణలో ఉండే అర్హత. మరోవైపు అధికారంలోకి వచ్చినాక ఇట్లా అరిగోస పెడుతున్నాడు కదా. వాస్తవంగా ఏ రాష్ట్ర ప్రజలు కానీ ఏ దేశ ప్రజలు కానీ వాళ్ళు ప్రభుత్వం నుంచి కోరుకునేది రెండే, ఒకటి అభివృద్ధి, రెండోది సంక్షేమం. ప్రభుత్వం ఏదైనా మారినప్పుడు, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇంకేదన్నా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందేమో, లేకపోతే మాకు ఇంకేమన్నా ఎక్కువ సంక్షేమ ఫలాలు లభిస్తాయేమో అని చెప్పి కోరుకుంటారు. దానికి భిన్నంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు 14 నెలలు నిండిపోయింది. 14 నెలలు అయిపోయినాక కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు అమలు చేయలేకపోతుంది. అంతేకాకుండా ఏ ఒక్క అభివృద్ధి పని కూడా, అంటే గత 9-10 సంవత్సరాల కాలంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి వీళ్ళు ప్రారంభోత్సవాలు తప్ప ఏ ఒక్కటి కూడా వీళ్ళు కొత్తగా శంకుస్థాపన చేసిన కార్యక్రమం వీళ్ళ దగ్గర లేదు ఈ 14 నెలల్లో. అంటే అభివృద్ధి అన్నది కుంటుపడ్డది. అదేవిధంగా సంక్షేమానికి వీళ్ళు కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టుడు పక్కన పెడితే ఉన్న సంక్షేమ పథకాలను కూడా కొనసాగించలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇప్పుడు 14 నెలల కాలం నుంచి వెళ్ళి ఏ ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యలే. 2000 4000 చేస్తామన్నది పక్కన పెట్టురు. అసలు చనిపోతే ఇప్పుడు చాలామంది రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. నా భర్త చనిపోయిండే, ఆయన ఉండే పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు కనీసం నాకు ఆ వితంతు పెన్షన్ శాంక్షన్ చేయించమని చెప్పి ఊర్లలో తిరిగితే అది చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఏదైతే గత సంవత్సర కాలం అయిపోయింది, సర్పంచ్ల పీరియడ్ అయిపోయి వాళ్ళు అంతకుముందు శాంక్షన్ అయిన నిధులు ఏదైతే పనులు చేసి ఉన్నారో దాని బిల్లులు ఇస్తలేరు. ఇవాళ గ్రామ పంచాయతీలకు తాళం వేసిన సంఘటన ఒకటి మనం ఇలా పత్రికలో చూసినాం. ప్రతి జాగాలో అయితే గ్రామ పంచాయతీలకు తాళాలు వేసుడు, లేకపోతే సర్పంచులు వాళ్ళ పేర్లు వంటేసుకునుడు, ఇది నేను నా సొంత నిధులతో చేసినా అని చెప్పి వాళ్ళు నిరాహార దీక్షలు చేసుడు, ఈ పరిస్థితి మనం కనిపిస్తాను. అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కుంటుపడ్డది. ఇది కప్పిపుచ్చుకోవడానికి, అంటే అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కాబట్టి ఇందాక మిత్రులు వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలకు పోవడానికి ముఖం లేదు. ఎందుకంటే పైసలు లేని పని ఒక డ్రామా క్రియేట్ చేద్దామని ఏం చేసిండు అని అంటే మొత్తం పూర్తిగాని సర్వే, ఒక బీసీ సర్వేను అది అసలు పూర్తి చేయకుండా ఆదరాబాదరగా చేసిన సర్వే దాన్ని మార్కెట్లో పెట్టేసి ఒక కొత్త పంచాయతీలు కావాలని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఏంటంటే దీని మీద మళ్ళొక కాలయాపన, ఒక పొద్దు గడిపే ముచ్చట వీళ్ళు చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఒకటే రోజులో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వే చేసి చూపెట్టిండు. వీళ్ళు 6 నెలలు టైం తీసుకొని కూడా సర్వేను సంపూర్తిగా చేయలేకపోయారు. వీళ్ళ ఎమ్మెల్సీఏ మాట్లాడతాడు, ఇది అసలు దేనికి పనికిరాదు, దీనికి ఆయన విపరీతమైన బూతు భాష మాట్లాడతాడు. అంటే అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే మరి ఆయనను చూసి ఈయన నేర్చుకున్నాడా, ఈయనను చూసి ఆయన నేర్చుకున్నాడా? బూతుల్లో పోటీ పడుతున్నారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్లస్ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు కూడా నువ్వు ఎక్కువ బూతులు మాట్లాడతావా, నేను ఎక్కువ బూతులు మాట్లాడతానా అని చెప్పి వీళ్ళు బూతులకు పోటీ పడతా ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి గారికి ఇంకోటి మనం గమనించినట్టయితే అర్థమయ్యేది ఏంటి అని అంటే ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఆయనకు అవగాహన కూడా లేదు. ఈ రెండు లేకపోయేసరికి అవగాహన లేక, అనుభవం లేక, అహంకారం మాత్రం విపరీతంగా ఉన్నది. నేను పోలీస్ పటేల్ మనమని అన్న అహంకారంతో కూడా ఆయన ఈ విధమైన భాష మాట్లాడుతూ ఉన్నాడు. అసలు కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి అనేది చిన్న పదవి. ఒక రాష్ట్రాన్ని తన ప్రాణాలు పనంగా పెట్టి సాధించినటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడైతే అసలు ఊహించలేదు తెలంగాణ మీద ఆశలు వదులుకున్నారు. 69 తర్వాత ఆ రోజు జరిగినటువంటి నిర్బంధం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కూడా తెలంగాణ బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపి ఉక్కు పాదం మోపి ఒక 610 జీవో అని తీసుకొని వచ్చి మోసం చేసి ఏదైతే అణిచివేసిందో తెలంగాణ ఉద్యమాన్ని, ఒక తరానికి తరం తెలంగాణ అన్న పదాన్ని మర్చిపోయింది. ఇక తెలంగాణ రాదు అనుకున్న దాన్ని మళ్ళీ దానికి ఒక ఫినిక్స్ పక్షిలాగా
ఆ తెలంగాణ పదాన్ని మళ్ళీ లేవనెత్తి పునర్జీవనం చేసి సాధించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు. వారి పట్ల మాట్లాడేటప్పుడు శత్రువులు కూడా ఆలోచించి మాట్లాడతారు. కేసీఆర్ గారి విధానాలను ఎవరన్నా విభేదించినా కానీ ఒక గౌరవంతో మాట్లాడతాడు. ఆయన ఎంతసేపు ఆయన వయసుకు గౌరవించకుండా, ఆయన యొక్క స్థాయిని గౌరవించకుండా నోరు పారేసుకుంటా, అంటే పెద్దోన్ని తిడితే నేను పెద్దోన్ని అవుతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు అనిపిస్తూ ఉన్నది. కానీ కేసీఆర్ గారిని తిడితే ఈయన పెద్దోడు కాదు, ఈయన పలిసన అయిపోయాడు. అసలు ఈయన గెలిచిన 3 నెలలు 6 నెలల లోపలనే ప్రజల్లో ఇక ఈయనతో ఏం కాదు అని చెప్పి అన్నారు. మనం చూస్తుంటాం. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తిననన్ని తిట్లు ఈ ముఖ్యమంత్రి తింటా ఉన్నాడు. అంటే పైకి పేరుకు ప్రజాపాలన కానీ నడుస్తుంది మాత్రం అరాచక పాలన. దాని నుంచి దృష్టి మళ్లించడానికి, దాని గురించి చర్చించుకోకుండా ఉండడానికి అటెన్షన్ డైవర్షన్ గా ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడన్న చర్చ కూడా జరుగుతుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని అంటే పేదలని ఇంకా హింసిస్తున్నాడు. పేదల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పిన మాట వినకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. దౌర్జన్యంగా ఎట్లయినా సరే పూర్తి స్థాయి పోలీసుల పహారాలో, ఒక నిర్బంధంలో మీ భూములు లాక్కుంటామనే సంకేతాలు మాత్రం ఇస్తున్నారు. ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా కూడా. అంటే తాజాగా ప్రధానంగా అసెండ్ భూములకు సంబంధించి ఎక్కువ పెద్ద స్థాయిలో ఎసరు పెడుతున్నట్టుగా మనకి వార్త కనిపిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత పేదల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈయన మొదటి నుంచి వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక బిల్డర్, ఈ రెండింటికి అనుబంధం ఉన్నది ఆయనకు. సో ఆయన మొదటి నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆయన కన్నంతా కూడా భూముల మీద పడ్డది ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ఏ భూములు ఎట్లా లాక్కోవాలి, ఎట్లా తీసుకొచ్చుకోవాలి. ఇవాళ చర్చ జరుగుతున్నది ఏంటి అంటే బయట ఈ కంపెనీల పేరు మీద, కంపెనీలను ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ సర్కారు ఫార్మా హబ్ కోసం, ఫార్మా సిటీ కోసం దాదాపుగా 14,000 ఎకరాలను సేకరించి పెడితే దాన్ని ఒకనాడో అక్కడ ఫార్మసిటీ రద్దు అన్నాడు. మళ్ళీ కోటి ముట్టికాయలేంగా ఫార్మసిటీ రద్దు చేస్తలేమన్నాడు. మళ్ళీ అక్కడ ఏంది, ఇప్పుడు 4th సిటీ నిర్మాణం చేస్తాం అని చెప్పి ఆ 4th సిటీ పేరు మీద చుట్టుపక్కల వీళ్ళ తమ్ముళ్ళతోటి, వీళ్ళ అల్లుళ్ళతోటి, వీళ్ళ యొక్క బామ్మర్దులతోటి చుట్టుపక్కల భూములు లాక్కునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఎందుకంటే అక్కడ ఏదైనా కంపెనీ పడితే ఇటు పక్క ఆ ల్యాండ్ రేటు పెరుగుతుంది. కాబట్టి అక్కడ ఇప్పుడు ఈ ప్రధానంగా వారి జిల్లాలనే, ప్రధానంగా వారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా మనం లగచర్లకు సంబంధించి చూసినాం. ఆ దుద్యాల ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడనో ఫస్ట్ ఫార్మా అన్నాడు, మళ్ళీ పెద్ద ఎత్తున నిరసన రావడం వల్ల ఇక ఫార్మా పెట్టాం, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాం, దానికోసం ఏదైనా సరే భూములు కావాలి, మేము భూములు తీసుకుంటాం అనేది మెయిన్ కాన్సెప్ట్ కనిపిస్తున్నది. ఇవాళ ఫార్మా పేరు, ఫార్మా తోటి వ్యతిరేకత అని చెప్పి మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద మళ్ళీ భూములు లాక్కోవడానికి ఒక ప్రయత్నం నడుస్తూ ఉన్నది. డెఫినెట్గా ఇప్పటికే లగచర్లకు సంబంధించి లేదా దుద్దాల మండలానికి సంబంధించిన గ్రామాల ప్రజలు మేము మా భూములు మేము ఇయ్యం, మా భూములు మాకే కావాలి అని చెప్పి వారు గంటాపతంగా చెప్తున్న సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అయినా వీరు జబర్దస్త్ చేసి పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని పోలీసులతోటి బెదిరించి అక్రమంగా ఇనకుంటే అక్రమ కేసులు నమోదు చేస్తామని చెప్పడము, ఇట్లాంటిది ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఆనాడు బీఆర్ఎస్ సర్కారు కూడా భూములు సేకరించింది. ఇలా మల్లన్న సాగర్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మాణం చేసినామో అక్కడ భూములు తప్పనిసరిగా అవసరమే డెవలప్మెంట్ చేయడానికి. కానీ తీసుకునే పద్ధతి ఇది కాదు, ఒప్పించి మెప్పించి వారికి సరైన భూ యాక్ట్ ప్రకారం వారికి చెల్లించవలసిన డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన పద్ధతి. కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ అసలు ఎక్కడెక్కడైతే ఆ ఇండస్ట్రియల్ కారిడార్కి అవకాశం లేకుండా ఉంటుందో అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడము, లేకపోతే నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నా నియోజకవర్గంలో, నా జిల్లాలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో అక్కడ భూముల పేరు మీద నీ కుటుంబ సభ్యులు అక్కడ చుట్టుపక్కల భూములు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి ఏం లేదు. వాసుదేవ్ రెడ్డి గారు, జమీలుద్దీన్ గారు ఏమంటారంటే కాన్సెప్ట్ ఇప్పుడు దాని పేరు మీద అయితే భూములు ఇస్తారు ప్రజలు. ఇప్పుడు నేను అనేది అభివృద్ధి కాదు, అక్కడ ఆ అభివృద్ధి పేరు మీద అభివృద్ధి చేస్తానంటే భూములు ఇవ్వడానికి ముందుకొస్తారు. బయట ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ లాంటి మా బీఆర్ఎస్ పార్టీ అడిగినా ఇంకోళ్ళు అడిగినా కూడా వేసి అక్కడ అభివృద్ధి చేయొద్దానంటాడు. అందుకనే ఈ అభివృద్ధి పేరు మీద దళితులు, గిరిజనుల భూములను లాక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా చీత్కరిస్తుకుంటున్నారు. సొంత నియోజకవర్గ ప్రజలే ఎందుకు ఈయనని ఎన్నుకున్నాము, సరే మా బిడ్డ మా ప్రాంతానికి చెందిన వాడు కదా, మమ్మల్ని బాగా మంచిగా చూసుకుంటాడని అంటే మేము పొరపాటున వేసి మా జీవితాలను మేమే ఆగం చేస్తున్నామని మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్. ఒకసారి అక్కడ ప్రజలు ఎలగొట్టిరి. నేను
రేవంత్ రెడ్డి గారిని అక్కడ ఎమ్మెల్యేగా ఓడగొట్టి అక్కడ నుంచి వెళ్ళగొడితే ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చి ఆయన ఇక్కడ ఆశ్రమం పొందిండు, ఎంపీగా గెలిచిండు. ఆ రోజు కూడా ఆయన చెప్పింది ఏంటంటే నేను గిట్టి ఇక్కడ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఆ సన్యాసం ముచ్చటను సన్యాసులలో కలిపి మళ్ళీ వచ్చి ఈ సన్యాసాల నిల్చొని సరే మళ్ళీ ఏదైతే కొత్తగా ప్రయోగాలు అబద్ధాలు ఆడిండో దాంతో మోసపోయినామని చెప్పి ఆయనను అక్కడ ఎమ్మెల్యే గెలిపించుడే కాదు, అసలు తెలంగాణ వ్యాప్తంగానే ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మేము మోసపోయినామని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక పత్రికలో టైటిల్ అసైన్డ్కు ఎసరు, కానీ వాస్తవంగా అసైన్డ్కి ఎసరు కాదు, తెలంగాణ రాష్ట్రానికే ఎసరు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అనంటే వీళ్ళు ఇవాళ అసైన్డ్ భూములను సేకరిస్తున్నారు. దీనికి కారణం ఏంది? అసైన్డ్ భూములు ఎస్సీలు ఎస్టీలు చాలా తక్కువ పేద మంది, భూమి లేని వాళ్ళ దగ్గర 5 గుంటలు 10 గుంటలు 20 గుంటలు ఎకరమో ఉంటుంది. వాళ్ళ దగ్గర గుంజుకుంటే అతి తక్కువ పరిహారం వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే పరిహారం ఆ అసైన్డ్ యాక్ట్లో ఉన్నదాని ప్రకారం ప్రజా ప్రయోజనార్థం మేము ఎప్పుడు తీసుకున్నా వితౌట్ కంపెన్సేషన్ అన్నది ఆ పట్టా ఇచ్చినప్పుడు రాస్తారు దానిలో. కాబట్టి ఆ ప్రకారం ఫ్రీగానే గుంజుకుంటున్నారా. అదే పట్టా భూమి తీసుకుంటే తప్పకుండా వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం. ప్లస్ పట్టా భూములన్నీ కూడా ఏదైతే పెద్ద భూస్వాములు ఉన్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు కోర్టుకు పోతారు, ఇంకా ఎక్కువ కంపెన్సేషన్ కొరకు ఆర్డర్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఇవ్వడానికి డబ్బు లేదు ఈ ప్రభుత్వం దగ్గర. రెండోది ఏంది అని అంటే మరి వీళ్ళు గుంజుకొని మరి నిజంగానే అక్కడ ఏమన్నా ఇండస్ట్రీస్ పెడతారా అంటే వీళ్ళ చరిత్ర చూసినట్టయితే ఈ 14 నెలల కాలంలో వీళ్ళ పనితీరు చూసినట్టయితే వీళ్ళు ఇక్కడ ఏం బెటరు అని అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములనే కుదువబెట్టి 10,000 రూపాయలు అప్పు తెచ్చుకున్న చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈ భూములు కూడా పేరు ప్రాజెక్టులది, రేపు భూములు వచ్చినాక మళ్ళీ వీటిని కుదువబెట్టి మళ్ళీ పైసలు తెచ్చుకొని ఏదైతే వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కాంట్రాక్టులు చేసుకుంటూ బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాళ్ళ బిల్లులు చెల్లిస్తారు. నిన్న భూములు కుదవబెట్టి తెచ్చిన 10,000 కోట్ల రూపాయలు ఏమైనాయి అంటే మెయిన్గా పేదల టార్గెట్ కానీ ఇదంతా నడుస్తుంది. ఇంకో గుంజుకోవాలి, అవి కుదవబెట్టాలి, ఆ పైసలు తెచ్చి కాంట్రాక్టర్లకు పంచుకోవాలి. వీళ్ళ ప్లాన్ అది తప్ప అక్కడ ఏం అభివృద్ధి చేయరు. ఎందుకంటే ఈ 14 నెలల కాలంలో వీళ్ళు ఎక్కడ ఏం చేయలేదు. రేపు ఈ తీసుకున్న భూముల్లో కూడా వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. ఈ పేదలను ఎందుకు టార్గెట్ చేస్తారంటే పాపం నోరు లేని వాళ్ళు ఏం చేయలేరు మమ్మలను అన్న ఆలోచనతో చేసుకుంటారు. ఇంకోటి ఏం చేస్తారు అని అంటే ఈ అసైన్డ్ భూములను తీసుకొని పక్కపొంటి పట్టా భూములను వీళ్ళ బంధువుల వీళ్ళ అనుయాయుల వీళ్ళ అనుచరుల వాళ్ళకి చెప్పి మీరు ఫస్ట్ అక్కడ పోయి కొనుక్కోనరా అని చెప్పి కొనేసి ఆ ధరలు పెంచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఈ రెండే పనులు వీళ్ళు చేసేది. కాబట్టే ఈ రైతు అనేటోడు ఎవరైతే ఉంటాడో ఎకరం భూమి ఉన్నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. డబ్బు సంచి తీసుకోపోయి ఇస్తే నాకు వద్దా, నా భూమి నాకు ఉండాలి, నా తాత నాకు ఇచ్చిండు, నేను నా మనమనికి ఇవ్వాలన్న ఆలోచన ఒక రైతుకు ఉంటుంది. మళ్ళీ తెలంగాణ ప్రాంతం కూడా ఈ భూమి అంటే ప్రాణం ఇస్తుంది. అందుకే రైతులు ఎక్కడ పోయినా చెప్తా ఉన్నారు మా ప్రాణమైనా ఇస్తాం కానీ మేము మాత్రం భూములు ఇవ్వమని. అయితే ఈయన ఎంతకు తెగిస్తున్నానంటే మీకు ప్రాణమైనా తీస్తా కానీ నేను భూమి మాత్రం తీసుకుంటా అన్న పరిస్థితిలో ఉండే ఈయన పోలీసు వాళ్ళను పెట్టి అరాచకం చేసి ఈ భూములు గుంజుకుంటా ఉన్నాడు. ప్రతిరోజు ఆత్మహత్యలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం వల్ల, బ్రహ్మాండంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయడం వల్ల ఇవాళ అసైన్డ్ భూములు కూడా రేట్లు పెరిగినాయి. పట్టా భూములు అసైన్డ్ భూములకు కూడా దాదాపుగా 20 లక్షలు 15, 20, 25 లక్షల ఎకరం దొరుకుతా ఉన్న సందర్భం కనిపిస్తూ ఉన్నది మన కళ్ళ ముందు. సో వాళ్ళు ఇప్పుడు అంత ధర పెరిగినాక అంతకుముందు బిఫోర్ తెలంగాణ అంటే తెలంగాణ ఏర్పడక ముందు ఇలా అసైన్ భూములు కానీ ఏ భూములు కానీ వడ్డీకి పౌసర్ అమ్ముకున్న సందర్భాలు మన కళ్ళ ముందు కనిపించినాయి. ముఖ్యంగా మహబూబ్నగర్ ప్రాంతంలో 50 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో ఆటో నడుపుకున్న సందర్భం ఉన్నది. కానీ ఇలా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా నీటి వసతి ఏర్పాటు చేయడం వల్ల అనేక మంది రైతులు మళ్ళీ గ్రామాలకు పోయి వాళ్ళ వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కల్పిస్తున్న ఈ సందర్భంలో మళ్ళీ ఈ అసైన్డ్ భూములను సేకరించుకోవడానికి అవకాశం ఉన్నది. వాళ్ళ నయానో భయానో ఒప్పించి మెప్పించి గుంజుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే కాదు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఒక్క మహబూబ్ నగరే కాదు ఇలా ఈ యొక్క దాంట్లో మంచిర్యాలలో పారిశ్రామికవాడ ముఖ్యంగా మా భూపాలపల్లి జిల్లాలో కూడా పల్లిమేల గ్రామంలో భూపాలపల్లి జిల్లా పల్లిమేల గ్రామంలో కూడా ఈ ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద ఈ యొక్క అసైన్ భూమికి ఎసరు పెడుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నాడు. సోదరులు పెద్దలు చెప్పినట్టు జమీలుద్దీన్ చెప్పినట్టు ఇలా అసైన్డ్కి ఎసరు అంటే ఒక్క అసైన్డ్కి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద భూములకు ఎసరు పెట్టిండు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా వారు చేస్తున్న అభివృద్ధి ఏమో కానీ భూములను లాక్కోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ తిప్పుకొట్టాల్సిన బాధ్యత అయితే ఉన్నది అందరి మీద.
ఏదైతే ముఖ్యమంత్రి గారు తొండలు గుడ్డుబెట్లని భూములు నేను సేకరిస్తున్నా అని చెప్పాడు. అంటే ఆయన ఎక్కడ వాళ్ళ కాంగ్రెస్ గతంలో పరిపాలన ఉన్నప్పుడు వాస్తవంగా మహబూబ్ నగర్లో తొండలు గుడ్లు పెట్టని భూములే. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయినరో, వారు ఏదైతే నీటి వసతి కల్పించారో ఇలా బంగారు పంటలు పండుతూ ఉన్నాయి. ఆ పంటలు పండే భూములను ఈయన మళ్ళీ నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ తొండలు గుడ్డు పెట్టని పరిస్థితికి తీసుకుపోయే పరిస్థితి. ఇవాళ ఎన్ని ప్రాజెక్టులు ఆపేసారు. ఇప్పుడు సంగమేశ్వర ప్రాజెక్ట్ ఆపేసిండు. మీకు ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో, ఏది రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉందో దానికి నిధులు ఇవ్వడు. కాళేశ్వరంను ఇచ్చేసి అక్కడ మొత్తం గోదావరి నిండబెట్టి అక్కడ నుంచి వెళ్ళి ఇసుక తీయడం. ఇలా చేసే పని ఏంటిది అని అంటే, ఆ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు ఎండబెడతా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి దానికి ఎందుకు మరమ్మతులు చేస్తలేరు బ్యారేజ్లకు అని అంటే, అక్కడ నుంచి ఇసుక దోపిడీ కొరకు. అంటే ఎక్కడ పోయినా భూముల దోపిడీ, ఇసుక దోపిడీ. బిల్లులు అడగడానికి పోతే ఆ బిల్లుల మీద 15% కమిషన్ దోపిడీ. ఇది మాత్రమే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి తప్ప వీళ్ళు ఏమీ లేదు. ప్రజలను మోసం చేయడం, ప్రజలను డైవర్ట్ చేయడం, డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, ఎడ్డమంటే తెడ్డం అనుకుంటూ ఈ పొద్దుగడిపే పని చేస్తూ ఉన్నారు. ఇది తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో ఒక తిరుగుబాటు వచ్చే పరిస్థితికి వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంకొకటి అంటే జమీలుద్దీన్ గారు చెప్పినాక నాకు ఒకటి గుర్తొచ్చింది. మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకకు సంబంధించి 24 గంటల ఇసుక తవ్వుకోవచ్చని 3 షిఫ్టులు చేయాలని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది ఈ మధ్య, ఒక 10 రోజుల క్రితం. ఇది ఎప్పుడంటే 11వ తారీఖు నాడు, ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇదేంది అంటే 3 షిఫ్టులు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయంటే, పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే ఇసుక తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా 24 గంటల ఇసుక మైనింగ్ మొదలు చేయాలని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే, అంటే ఎవరి కోసం, దేనికోసం, ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ ఆర్డర్ దేనికోసం ఇచ్చారు మీరు? ఇలా అన్ని ఇసుక క్వారీలకు సంబంధించి ఈ ఆర్డర్ పాస్ చేసిండ్రు. మొత్తం ఈ కరీంనగర్ జిల్లాలో కావచ్చు, మా భూపాలపల్లి జిల్లాలో కావచ్చు, కాళేశ్వరం ఆ ప్రాంతంలో ఉన్న ములుగు లాంటి, అంటే మీ యొక్క నాయకుల లాభం కోసమా, లేకపోతే మీ తమ్మునికి ఆ ఇసుకను దోపిడీ చేయడానికా, దేనికోసం ఈ 24 గంటల మైనింగ్? దీని మీద గమ్మత్ ఏంటంటే, ఇప్పటివరకు ఏ పార్టీ మాట్లాడదండి. మన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది తప్పితే ఇలా కేంద్ర ప్రభుత్వ పర్యావరణానికి వ్యతిరేకంగా ఇచ్చిన జీవో ఇది, ఆర్డర్, ఇది ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఏ పత్రిక కూడా రాసేది. లారీ అసోసియేషన్ వాళ్ళు రాష్ట్రంలో ఉన్న లారీ అసోసియేషన్ వాళ్ళు ఒక లెటర్ రాశారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి. ఏంది, ఈ కాంట్రాక్టర్లు ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు, మాకు 15 టన్నులు పట్టే లారీలో ఇంకొక 5 టన్నులు ఎక్కువ వేసుకోపోర్రి, పైసలు ఇచ్చాయని చెప్తా ఉన్నారట. అరే 5 టన్నులు అంటే ఇంకా గవర్నమెంట్ లాస్ అవుతా ఉన్నది. ఇలా గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు సంవత్సరానికి దాదాపుగా 800 కోట్ల ఇసుక ఆదాయం వచ్చేది. కానీ ఇది సంవత్సరం 14 నెలలు అవుతా ఉన్నది, 300 కోట్ల 200 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక మీద. మరి ఎటు పోతున్నాయి డబ్బులన్నీ? ఇసుక అంతా ఎక్కడికి పోతా ఉన్నది? కాబట్టి ఇవాళ మొత్తం ఈ కన్నంతా కూడా భూములపైన, ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద పైన కన్నుబడ్డది. కాబట్టి వారికి ఇష్టం వచ్చిన ఆర్డర్స్ పాస్ చేసుకొని, వారికి ఇష్టం వచ్చిన వాళ్లకు వారికి సంబంధించిన రిలేషన్ కావచ్చు, దగ్గరున్న వ్యక్తులకు కావచ్చు, ఇట్లాంటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి ఆ పేరు మీద ఇప్పటికే ఎక్కడెక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో ఆ రీచ్ల పరిధిలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మొత్తం ఇసుక దోపిడీ చేస్తూ వాళ్ళకి ఆ అనూహ్యులకు కట్టబెడుతూ ఇష్టం ఉన్న దోపిడీ చేస్తూ ఉన్నారని స్వయంగా లారీ అసోసియేషన్ వాళ్ళే లెటర్ రాసిండ్రు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు. దీని మీద ఒక 2-3 గంటల రివ్యూ చేసి ఇది ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, ఆర్డర్ పాస్ చేసిండు కేంద్ర పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా. అంటే 3 షిఫ్టులు అధికారులను పనిచేయాలి, 24 గంటలు ఇసుక తవ్వుతూనే ఉండాలి. మరి ఇది ఎవరి కోసం తవ్వుతున్నారు, ఎవరికి ఈ లాభం, ఎవరింట్లోకి రావడానికి తవ్వుతున్నారు అనేది మరి ప్రభుత్వం చెప్పకపోవడం అయితే ఇది దుర్మార్గం. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం అంతా, ఇలా రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి మొత్తం దోచుకోవాలి, దాచుకోవాలి అనే ఒక పద్ధతిలోనే పనిచేస్తూ ఉన్నాడు తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తలేదు. అంటే ఇంత జరుగుతుంటే కూడా నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా మనం మాట్లాడేవారెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందని అంటే, ప్రజల నుంచి భూములు లాక్కునే ప్రయత్నమే చేస్తుంది. ప్రతి ప్లేస్ని కూడా ఒక పోరాట క్షేత్రంగా మారుస్తుందని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? డెఫినెట్లీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న పనులను బట్టి చూస్తే ప్రతిదీ కూడా పోరాటం చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఇది ప్రజాపాలన, ప్రజలు ఎవరైనా కూడా వారి ఆ సమస్యలు చెప్పుకోవచ్చు, ఏ కరువు పెట్టుకోవచ్చు అని గొప్పగా ప్రభుత్వం ఏర్పడ్డ నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు.
మొత్తం ప్రగతి భవన్లో మీరు ఏనాడైనా వచ్చి ఒక మీరు వినతి పత్రం ఇస్తే ఇమీడియట్లీ స్పందిస్తామని చెప్పి కొత్తల ముఖ్యమంత్రి గారు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆనాడు ప్రగతి భవన్కి వచ్చి ఉన్నాడు తప్పితే ఆ తర్వాత ప్రగతి భవన్ అసలు ఆ గేటు మొక్కన చూసింది కూడా లేదు. కానీ ఇవాళ ఆ ప్రజాపాలన పేరు మీద వారి యొక్క సమస్యలను గురించి చెప్పుకొని పోతానంటే కూడా దాన్ని వినతి పత్రం తీసుకునే దిక్కు లేదు. అక్కడ అధికారులు తప్పితే ప్రజాప్రతినిధులు ఎవరు లేరు. కొన్ని రోజులు ఒక్కోసారి ముఖ్యమంత్రి ఒకరోజు ఉన్నాడు, ఆ గంట కొద్దిగా 2 గంటల్లో ఉన్నాడు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఒకరోజు డ్యూటీ వేసుకుంటామని చెప్పారు. అక్కడ ఇలా మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు. ఓన్లీ అక్కడ అవుట్ సోర్సింగ్లో ఉన్న ఎంప్లాయీస్ వినతి పత్రం తీసుకునే సందర్భం అంటే ఉన్నది ఇప్పుడు కనిపించింది. కానీ గొప్పగా చెప్పిండు ఆనాడు ప్రగతి భవన్ ప్రజలందరికీ గేట్లు బరాజ్ చేసినాము, అందరు రావచ్చు అని చెప్పి. కానీ అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరు లేరు ఇప్పుడు పరిస్థితి. సో కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రజల సమస్యలు ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. వారికి ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి కింది స్థాయిలో ఎమ్మెల్యేలో వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళే అంటా ఉన్నారు, మా పనులు అయితే లేవు, మా సమస్యలు పరిష్కారం అయితే లేవు, మంత్రులే చేసుకుంటున్నారు, ఉన్న మంత్రులు చేసుకుంటున్నారు వాళ్ళు అంటున్నారు. అందుకే ఇప్పుడు మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు, మంత్రులకు ముఖ్యమంత్రికి సఖ్యత లేదు. మరో పక్కన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. వాటి ఫలితమే ప్రజలు ఎదుర్కొంటున్న డెఫినెట్లీ కదా. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల పనిచేయాల్సిన అవసరం ఉంటది, కానీ ఎక్కడ సమన్వయం లేదు, ఒక మాట మీద ఉండేది లేదు, ఒక ప్రణాళికబద్ధంగా ఏది జరగట్లేదు రాష్ట్రంలో. డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రణాళికబద్ధంగా జరుగుతలేదు. కాబట్టి ఇలా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పాలన అధోగతి పాలైంది. ఇలా పాలన మీద దృష్టి లేదు ఈ ముఖ్యమంత్రి గారికి. వారి సీటు కాపాడుకోవడానికి చేస్తున్న ఇంట్రెస్ట్ ప్రజల బాగోగుల కోసం, ప్రజలకు ఇచ్చిన మాటలను అమలు చేయడం కోసం వారి ఇంట్రెస్ట్ పెడతలేనట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ గత బీఆర్ఎస్ సర్కార్లో 10 సంవత్సరాల పాలనలో రైతులు ఎవరికి కూడా యూరియా కోసం లైన్లో నిలబడే పరిస్థితి లేకుండా అన్నాడు. కానీ ఇలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ఉమ్మడి పాలనలో ఏ విధంగా ఉన్నదో అంటే యూరియా కోసం, ఎరువుల కోసం రైతులు చెప్పులు క్యూ లైన్లో పెట్టే పరిస్థితి దాపురించింది. అంటే మరి మీ పాలన ఎటుపోతా ఉన్నది? మీరు ఎందుకు రివ్యూ చేస్తలేరు? ఇలా దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఒక ఛాత్ర ఉన్నది గ్రామాలలో చెప్తారు. అట్లనే ఏదన్నా జరిగిన తర్వాత వీళ్ళు రివ్యూ చేస్తారు, కానీ జరగక ముందు రివ్యూ చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. అంటే వీళ్ళు పథకాలు ఏది కూడా అమలు చేయరు, ఇది అమలు చేయండి అని చెప్పడానికి ప్రజలు అన్ని పనులు వదులుకొని వీళ్ళు అధికారుల చుట్టూ తిరగాలి, రైతుల బ్యాంకుల చుట్టూ తిరగాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి. మీరు సర్వేలు చేస్తామనంటే అన్నీ మానేసుకొని మళ్ళీ ప్రజలు రావాల్సిన పరిస్థితి. పదుల సంఖ్యలో రిపీటెడ్గా వచ్చినా పనులు జరుగుతాయా అని అంటే ఎక్కడైనా ఒక భరోసా వస్తుందంటే భరోసా లేని పరిస్థితి. ఎట్లా చూస్తే మొత్తం కోతలు పెట్టడానికి ప్రభుత్వం అన్ని ఇప్పుడు ఇలా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? మీరు ఏం చెప్పిర్రు ఆనాడు? ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? మీరు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాలు ఏమైనాయి అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ 13 అంశాల గురించే మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇలా ప్రియాంక గాంధీ గారిని ఆనాడు తీసుకొచ్చి ఇక్కడ మేము యువతులకు అంతే 18 సంవత్సరాల నిండి లేదా చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నాం. మా స్కూటీలు ఏమైనాయి అని చెప్పి ఇలా పోస్ట్ కార్డు ఉద్యమం నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు మా స్కూటీలు ఎటుపోయినాయి, మా ఈ 6 గంటల భాగమే. దీంట్లో మహాలక్ష్మిలో ప్రతి నెల 2500 ఇస్తా అన్నారు. మరి ఆ మహిళలు 18 సంవత్సరాలు నిండిన మహిళలందరూ కూడా మా 2500 ఎటుపోయినాయి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇలా 14 నెలలు అయిపోయింది కదా. ఇది మీరు చేస్తానది 100 రోజుల్లోనే. నేను మిగతా అంశాల గురించి మాట్లాడతలేను. 420 హామీలు ఇచ్చిండ్రు ఈ 420 ముఖ్యమంత్రి గారు. ఈ 420 హామీల గురించి కాదు ప్రజలు అడుగుతున్నది, అవి కూడా అమలు చేయాల్సిందే. కానీ అంతకంటే ముందు మీరు 100 రోజులు చేస్తారన్న ఈ యొక్క 13 అంశాలు 6 గ్యారెంటీలు ఏమని ప్రజలు అడుగుతున్న సందర్భము దీని గురించి. కానీ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా దీని గురించి మాట్లాడుతా అంటే వారు ఇంకో అంశం మాట్లాడతారు. ఇవన్నీ కూడా చర్చకు రాకుండా చేస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఎప్పుడు ఏదన్నా ప్రజలు ఆలోచన చేస్తున్నట్టే ఇలా మహాలక్ష్మి పేరు మీద ఇచ్చినాయి, అక్కడనే పెండింగ్ ఉన్నాయి. రైతు భరోసా పేట ప్రతి ఏటా ఇస్తారది అక్కడనే పెండింగ్ ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఊసులేదు. నిన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది మేము 5,000 6,000 కోట్లు తప్పితే అంతకంటే ఎక్కువ ఇయ్యలేమని చెప్పింది. మరి అక్కడ ఖర్చు అవుతున్నదో వీరు చెప్తున్న ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. అంటే దాదాపుగా 4,50,000 ఇండ్లు ఈ రాష్ట్రంలో అవసరము. 4,50,000 ఇండ్లకు 22,500 కోట్లు అవసరం. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్నది 5,000 6,000 కోట్లు ఇస్తా అన్నది. ఇవి ఎట్లు ఇవ్వాలని అనేది ఇప్పుడు తలకాయ పట్టుకున్నారు. అదేవిధంగా యువ వికాసం కింద 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పిండ్రు. ఇట్లా చేయుత కింద
4,000ను 6,000 చేస్తా అన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక మాట చెప్పింది అని అంటే ఇది జరుగుతుంది అని నమ్మే పరిస్థితి ఎక్కడ ప్రజల్లో కనిపించట్లేదు. జమీలుద్దీన్ గారు అంటే ఎక్కడ చూసినా కూడా కోత పెట్టడం మాత్రమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అధికారంలోకి రావడానికి మాత్రమే హామీలను వాడుకున్నారు తప్ప నిజంగా వాటిని అమలు చేయాలి, ఆచరణలో పెట్టాలి, ప్రజలకు మేలు చేయాలి, ప్రజల జీవన స్థితిని ఇంకా ఉన్నదానికంటే మరింత మెరుగ్గా మార్చాలనే ఉద్దేశం ఎక్కడ ఉన్నట్టు కనిపించట్లేదు. దానికి సంబంధించి చిత్తశుద్ధి కూడా కనిపించని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రధానంగా రైతు భరోసాకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసినామంటారు, కానీ చూస్తే అమలు కాని పరిస్థితి ఉంటుంది. 100, 300, 400 వేస్తారు, మీకు రైతు భరోసా కింద వేసినామని చెప్పేసి మళ్ళీ దాన్ని కూడా ఘనంగా మెసేజ్లలో పంపించుకుంటారు. అంటే కనీసం సిగ్గనిపించని ఒక స్థితిలో ఉంది ప్రభుత్వం. ఇంకొక వైపు భూములతో చెలగాటమాడుతుంది, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి. వాళ్ళకున్న అస్పష్టత వల్ల, వాళ్ళకి ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల మనం ఇక్కడ గమనిస్తే ఇప్పుడు 8,500 సర్వే నెంబర్లకు భరోసాని బ్లాక్ చేసిన పరిస్థితి. కొన్ని చోట్ల అయితే నిజంగా ఆల్రెడీ భూములు ఉన్న వాళ్ళకి అసలు భూమే లేదని కూడా తప్పుడు డేటాని ఎంట్రీ చేసిన పరిస్థితి కనిపించింది. ఒక సినిమాలో డైలాగ్ ఉందండి, నేను చెప్పింది చెప్పందైతే అసలే అని చెప్పి. ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. వీళ్ళు చెప్పింది చేయరు, చెప్పందైతే అసలే చేయరు. వీళ్ళ మీద నమ్మకం పెట్టుకునే అవసరం లేదు. ఏదైతే ఈ రైతు బంధుకు సంబంధించి ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో మాట్లాడుతూ 10,000 రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు ఎకరానికి ఇచ్చినప్పుడు 10,000 బిచ్చమైందా, మేము 15,000 అన్నారు. నీకు ఆ 10,000 ఇచ్చే తెలివి కూడా లేదు. ఇచ్చే తెలివి లేక ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే అన్ని కోతలు పెడతా ఉన్నావు. ఇంతకుముందు వీళ్ళు ఏమన్నారు, రుణమాఫీ మేము అందరికీ చేసేసినాం అన్నారు. అయిపోయింది, ఇక మేము వాళ్ళు అన్నారు అంటే అయిపోయింది. ఇంకా ఊళ్ళోకి పోయి చూస్తే సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదు. ఈరోజు రైతు భరోసా పరిస్థితి కూడా అదే, మేము ఇచ్చేసినామని అంటున్నారు, మాకు రాలేదు అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. పోయి చెప్పుకోవడానికి వేదిక లేదు. ఎవరికి చెప్పుకుంటావు, ఏం చేసుకుంటావు, చెప్పుకొని ఏం చేస్తావు అన్న పరిస్థితి ఉన్నది. ఇంకోటి ఏంటి అని అంటే ధరణి అన్న దాని మీద గత ప్రభుత్వాన్ని వీళ్ళు చాలా బదనాం చేశారు. ఈ ధరణితోని చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చెప్పి. కానీ ఈరోజు 14 నెలలు అయిపోయింది. మరి ధరణి స్థానంలో వీళ్ళు ఏమైనా కొత్త దేగలిగిరా? ఏమీ లేదు. అదే ధరణి ప్రకారమే రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉన్నాయి, అదే ధరణి ప్రకారమే వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉన్నది. ఒకటి భూహారతి అన్న చట్టం ఏదో ఆమోదించుకున్నారు వీళ్ళు. ఆ చట్టం ఆమోదించి కూడా దానికి ఈ రోజు వరకు కూడా వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసుకోలేకపోతున్నారు. ఒక చట్టం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ నిబంధనలు ఫ్రేమ్ చేసుకోవాలి. ఆ నిబంధనలు ఫ్రేమ్ చేసుకునే తెలివితేటలు కూడా ఈ ప్రభుత్వానికి అది కూడా జస్ట్ నామకే వాస్తే ఏదైనా సరే అనేసి పొద్దు గడపాలే, జరిగిపోవాలి, ప్రజలను మభ్యపెట్టాలి అన్నది ఒకటే ఆలోచన. ఇది కొనసాగుతూనే ఉంటుంది. రేపు ఇంకొక 15 రోజులు, నెల రోజులు అయితే పంటలు కోతకు వస్తాయి. రైతు బంధు అన్న పథకం ఆ రోజు కేసీఆర్ గారు పెట్టింది ఏంటి అని అంటే నాట్లేసే సమయానికి పెట్టుబడికి మితి కొరకు సౌకర్యాల దగ్గరికి తిరగకుండా ఉండాలి. రైతు మేము ఫస్టే డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కావాల్సిన ఎరువులు కొనుక్కొచ్చుకుంటారు, విత్తనాలు కొనుక్కొచ్చుకుంటారు, కూలీలకు ఇచ్చుకుంటే అది పెట్టుబడి సహాయం కింద దాన్ని ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు పెట్టుబడి కాకుండా కోతలు. ఇంకోటి బోనస్ ఇస్తామన్నారు, బోగస్గా తయారు చేసి. అసలు ఎంతమందికి ఇచ్చారండి వానాకాలంలో? వీళ్ళ దగ్గర ఇంకా డేటా చెప్పరు. ఎన్ని సన్నవడ్లు కొనుగోలు చేసినాం, ఎంతమంది రైతుల దగ్గర కొన్నాం, వాళ్ళకి ఎంత బోనస్ ఇచ్చినాం అన్నది ఆ లెక్క ప్రభుత్వం చెప్పది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎండాకాలంలో సన్నవడ్లు తక్కువ పండిస్తారు. మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి దొడ్డు వడ్లే వస్తాయి కాబట్టి ఆ బోనస్ వీళ్ళకి ఇచ్చే అవసరమే లేదు అన్నట్టు మళ్ళీ తప్పించుకుంటారు. అంటే ప్రతి అడుగులో వీళ్ళు తెలంగాణకు చెందిన ప్రతి బిడ్డను మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు డిక్లరేషన్లు ఇచ్చారు. సోనియా గాంధీ గారిని పట్టుకొచ్చి కొన్ని డిక్లరేషన్లు, రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి కొన్ని డిక్లరేషన్లు, ప్రియాంక గాంధీ గారిని పట్టుకొచ్చి కొన్ని డిక్లరేషన్లు. ఏ ఒక్క డిక్లరేషన్ కూడా వీళ్ళు అమలు చేసింది లేదు. ఈ 420 హామీలో ఒక ఫ్రీ బస్సు ఇచ్చి శికలు పట్టుకొని ఆడోళ్ళు కొట్టుకునే పరిస్థితి తప్ప వీళ్ళు చేసిన ఏ పని సక్రమంగా లేదు, చక్కగా లేదు. రైతు రుణమాఫీ చేసి సగం మందిని మోసం చేశారు, సగం మందిని ముంచారు దానిలో. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం అన్నది పోయింది. ఇంకోటి దీనిలో ప్రధానమైన పాత్ర ఎవరిది అనంటే ఏదైతే పత్రికలు ఉన్నాయో ఆ పత్రికల చేయాల్సిన ఒక 4th ఎస్టేట్గా, ఒక 4th పిల్లర్గా వాళ్ళు చేయాల్సింది ఏంది? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపెట్టాలి. ప్రభుత్వం మీరు హామీ ఇచ్చిరు, ఇది అమలు జరుగుతలేదని అడగాలి. కానీ ఇంకా కేసీఆర్ గారు దిగిపోయి 14 నెలలు అయినప్పటికీ ఈరోజు కొన్ని ఆంధ్ర పత్రికలు కేసీఆర్ గారు ఏం చేసిరు అన్న ప్రశ్నించే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు తప్ప ఈ ముఖ్యమంత్రికి బాకా ఉదడం మాట్లాడేవే చిల్లర మాటలు, ఆ చిల్లర మాటలకి మౌత్ పీస్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రోజు కొన్ని టీవీ ఛానళ్లు, కొన్ని పత్రికలు అది చేస్తూ ఉన్నారు. ఇంకో పాత్ర ఎవరు అని అంటే సోకాళ్ళు మేధావులుగా తమను తాము ప్రకటించుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగినటువంటి కొంతమంది పెద్దలు వాళ్ళు కూడా ఇవాళ నోట్లకు తాళాలు పెట్టుకున్నారు. నిన్న వాళ్ళ మీటింగ్ జరిగింది
ఏది జనసమితి వాళ్ళ పార్టీ పేరు ఏంది, కోదండరామ్ సార్ పార్టీ పేరు జనసేననో జనసమితి. ఆ జనసమితి పార్టీ హెడ్ క్వార్టర్లో ఉన్న 100 మంది కార్యకర్తలు హాజరయ్యారు. ఆ పార్టీకి ఉన్న బలమే 100 మంది. ఆ 100 మందిలో 95 మంది నిలదీశారు. నీకు నౌకరస్త సరిపోయిందా, మా సంగతి ఏంది, మాకేదో పోస్టులు ఇప్పిస్తాను, నువ్వు మోసం చేసినావు అని అంటే ఆయన చేతులు ఎత్తి దండం పెట్టి సారీ చెప్పిపోయాడు ఆ మీటింగ్లో. ఆయన మాట్లాడలేని పరిస్థితి. ఇంకో రిటైర్డ్ ఐఏఎస్ గారు, మరి వారు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళకు నౌకరు వచ్చింది కమిషన్ అని చెప్పి వారు మాట్లాడతలేరు. ఇలా విద్యా కమిషన్ అన్నప్పుడు ఆయన పర్యటన చేయాలి కదా. ఏదైతే గురుకులాల్లో ఇలా ప్రతిరోజు ఏదో ఒక సంఘటన వింటున్నాం, ఫుడ్ పాయిజనింగ్ అని, ఆత్మహత్యలు అని చెప్పి రకరకాల ఏదైతే అక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో విద్యారంగానికి సంబంధించి దాని మీద పర్యటన చేసే బాధ్యత మరి విద్యా కమిషన్ చైర్మన్ గారికి లేదా? మరి వీరు పర్యటన చేయాలి, వీరు మాట్లాడాలి కదా. ఈయన పర్యటన చేయడు, దాని మీద మాట్లాడు. మరి ఆయనకు నౌకరు వస్తే ఆయన ఇంట్లో పడ్డాడు, ఈయనకు నౌకరు వస్తే ఈయన ఇంట్లో పడ్డాడు. తెలంగాణ ప్రజలను మాత్రం గాలికి వదిలిపెట్టారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూసే పరిస్థితి. ఇలా తెలంగాణ భవన్కు వస్తే తప్ప మా సమస్య పరిష్కారం కాదన్న పరిస్థితి. అంటే వీటన్నిటి పర్యవసనాలు ప్రజలు అనుభవిస్తారు, మాకేం సంబంధం అని ఒక నిర్లక్ష్యపూరిత వైఖరి. ఇంకోవైపు మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారపూరిత ధోరణి. అంటే దీని రిఫ్లెక్షన్స్ తమ మీద పడతాయి. అంటే ఇంత షార్ట్ టైంలో తమ మీద పడతాయి, తమ వినాశనానికి పునాదులు అవుతాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏంటో తెలియదు, కానీ అవి ఎట్లా ఉన్నాయనేది వాటికి సంబంధించి మనం మళ్ళీ మాట్లాడదాం. వాసుదేవ్ రెడ్డి గారు, అంటే పరిపాలన వైఫల్యము దాని పరిణామాలు కేవలం ప్రజల మీద మాత్రమే పడతాయని అనుకుంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ పొరబడ్డారు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే అంతర్గత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ పరిణామాలు ఎట్లా మారుతున్నాయి, ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అన్న దానికి సంబంధించి చూస్తే డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇంతకుముందు జమీలుద్దీన్ గారు చెప్పారు, ఏదైనా అమలైందంటే ఒక ఫ్రీ బస్సు ఒకటే అమలైందని వారు అన్నారు. ఫ్రీ బస్సులో కూడా ఇవాళ ఆర్టీసీ జేఏసీ కూడా వారు సమ్మెకు పిలిపించిండ్రు. మొత్తం సమ్మెకు పిలిపిస్తే ఎన్నికలకు కూడా మళ్ళీ వాళ్ళకి ఏదో సర్ది చెప్పి మళ్ళీ పంపించారు. దాంట్లో కూడా రోజుకు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది అక్కడ ఈ ఉచిత బస్సు వల్ల. దాదాపుగా 2400 కోట్లు పెండింగ్ ఉన్నాయి ఆర్టీసీకి ఇవ్వాల్సినవి, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినవి. అది ఇవ్వకపోవడం వల్ల వారి యొక్క జీతాలు, వారికి సంబంధించిన మెయింటెనెన్స్ అన్నీ కూడా ఓడి రూపంలో తీసుకుంటున్నారు బ్యాంకులలో. అంటే ఇది బయట సమాజానికి ఉచితంగా పోతుంది, ఓకే. ఇప్పుడు దీని పేరు మీద కూడా ఇవాళ ఆ ఎక్స్ప్రెస్ బస్సులు, వీళ్ళు ఇచ్చేది ఎక్స్ప్రెస్ బస్సులు ఫ్రీ మహిళలకు, ఆ ఎక్స్ప్రెస్ బస్సులు కూడా తగ్గించి లగ్జరీ బస్సులు వేసి ఆ లగ్జరీ బస్సుల్లో ఇప్పుడు రేటు పెంచిండ్రు. ఇవాళ హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కి పోవాలంటే గతంలో 270 రూపాయలు ఉండేది. ఇప్పుడు బస్సు ఎక్కిపోయేదాకా ఛార్జీలు పెరిగిన విషయం తెలియదు, ఎవరికి తెలుస్తలేదు. బస్సు ఎక్కి టికెట్ ఇప్పుడు సరే ఈ మధ్యలో ఎక్కువ పోవడం, కార్లలో లేకపోతే ఇంకో వెహికల్ పోవడం జరుగుతున్నది కాబట్టి బస్సు ఎక్కిన వాళ్ళు, నేను ఈ మధ్యలో మా ఫాదర్స్ వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళని బస్సు ఎక్కించి టికెట్ తీసుకున్నా. టికెట్ తీసుకుంటే దాదాపుగా 390 రూపాయలు ఇక్కడి నుంచి వెళ్ళి వరంగల్కు. గతంలో 290 రూపాయలు ఉండే, అంటే 100 రూపాయలు పెరిగింది ఏకదమ్న. అంటే ఈ లగ్జరీ బస్సులలో వేయడానికి ఏర్పడతలేదు అది. ఈ ఎఫెక్ట్ అంతా ఎక్కడిది? ఈ ఉచిత బస్సు ఎఫెక్టే ఈ యొక్క రేట్లు పెంచడం. సో ఇది కూడా ఒక రకంగా ఒక వర్గానికి మేము లాభం చేస్తున్నాం అని చెప్పినా కూడా మొత్తం సమాజానికి నష్టం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మిగతా వర్గాలు ఇంకెక్కువ ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో, అన్ని వర్గాలు. ఇప్పుడు ఆ మహిళల్లో కూడా చాలామంది లగ్జరీ బస్ ఎక్కుతున్నారు. ఎందుకు అంటే అలా సీటు దొరకది, ఈ కొట్లాడుకునేది. ఇప్పుడు ఇప్పటిదాకా జమీలుద్దీన్ గారు చెప్పినట్టు శిఖ పట్టుకొని కొట్టుకున్న వీడియోలు మనం అనేక సార్లు చూసాం. సరిపోయే బస్సులు ఉంటే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? సరిపోయే బస్సులు లేకపోవడం వల్ల, బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల కూడా అందులో కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. కాబట్టి వారు చేసింది ఏది కూడా పూర్తి స్థాయిలో ప్రజలకైతే అందినట్టు కనిపిస్తలేదు. సో ఈ యొక్క వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలే కాకుండా ఇలా రైతులను ఇప్పటిదాకా రైతు భరోసా పేరు మీద ఫస్ట్ ఏమన్నారు, రైతు భరోసాను ఇమీడియట్లీ మన ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కోజ్కి సభలో మాట్లాడుతూ మార్చి 31 వరకు మేము వేసుకుంటూ పోతూనే ఉంటాం అని చెప్పిండు. పోనీ ఏమన్నా వేసిండా ఇప్పటి వరకు? ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు పేరు మీద ఎట్ ఏ టైం దాదాపుగా 69 లక్షల మంది రైతులకు ఎట్ ఏ టైం 70,000 కోట్లు, అంటే ఎవ్రీ పంట సీజన్కు 7,500 కోట్లు, అంటే వర్షాకాలం పంటకు 7,500 కోట్లు, మళ్ళా వేసవికాలం పంటకు 7,500 కోట్లు, ఇట్లా 7,000 కోట్లు అన్నాడు వేసేది. అంటే ఎకరానికి 5,000 చొప్పున ఒక పంటకు, 2 పంటలకు 10,000 చొప్పున ఆనాడు ఎట్ ఏ టైం 7,500 కోట్లు రిలీజ్ చేసిండు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
దీన్నే ఆపి మేము ఇస్తున్నాం అని చెప్పి మొన్న ఒక 400 కోట్లు రిలీజ్ చేశారు, మళ్ళీ ఆ తర్వాత 600 కోట్లు రిలీజ్ చేశారు. దీనికే చంకలు గుద్దుకుంటున్నారు. మేము ఇప్పటి వరకు 700 కోట్లు రిలీజ్ చేసినామని. 700 కోట్లు కాదురా బాబు, 7,500 కోట్లు ఎట్ ఏ టైం రిలీజ్ చేసిండు అన్నాడు కేసీఆర్ గారు. రైతుల పక్షపాతి కాబట్టి, రైతులకు ఇబ్బంది కాదు కాబట్టి. మీరేం చెప్పిండ్రు, ఇలా మొత్తం ఒకటే రాష్ట్రం అంతా ఎట్ ఏ టైం రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇలా మీరు దాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మండలానికి ఒక ఊరు పేరు మీద మొదట వేసి ఆ తర్వాత 1 ఎకరం ఉన్నోళ్లకు, ఆ తర్వాత 2 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి వాయిదాల పద్ధతి పేరు మీద మీరు గానాడు కూడా ఎన్నికల ముందు కూడా గట్టిగా చెప్తే అయిపోవు. మేము వాయిదాల పద్ధతి ఇస్తాం, మేము మా యొక్క ఆర్థిక పరిస్థితులను చూసుకొని ఇస్తామని ఆనాడు మీరు చెప్తే అయిపోవు కదా. ఆనాడు ఇట్లా చెప్పలే కదా పెద్దవా. అంటే మభ్య పెట్టడం, మోసం చేయడం అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం అని ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఒకటి నేను చెప్పాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఇలా రుణమాఫీ పేరు మీద నేను గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పినాం. రుణం తీరలే, రైతు బతుకు మారలే అనేది అనేక సందర్భాల్లో చెప్పినాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆనాడు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఇచ్చిన లెక్క 49,000 కోట్లు, వీరు క్యాబినెట్లో పెట్టింది 31,000 కోట్లు. వీరు తీరా చేసింది ఏంటి అంటే ఇలా 18,000 కోట్ల రుణమాఫీ చేసిండ్రు. అరకొర రుణమాఫీ చేసిండ్రు. ఇవాళ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా రుణమాఫీ ఎంత చేసినాము, ఇలా 18,000 కోట్ల రుణమాఫీ చేస్తే 22,000 కోట్లు మోసం చేసిండ్రు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులను. అదేవిధంగా రైతు భరోసా పేరు మీద దాదాపుగా చేయాల్సింది 22,800 కోట్లు, చేసింది 7,600 కోట్లు, మిగతా చేయాల్సింది 15,200 కోట్లు. ఇలా ఒక్కొక్క ఎకరానికి రైతులకు ఎంత బాకీ పడ్డదో మేము చాలా సందర్భాలలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రైతు ధర్నాలో ఈ యొక్క విషయాన్ని కూడా చెప్తా ఉన్న సందర్భం. ఒక్కొక్క ఎకరానికి 17,500 7 ఎకరాలకు ఎంత, 2 ఎకరాలకు ఎంత అనేది చాలా సందర్భాలు చెప్పినాం. అంటే ఒక్క ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తామని కూడా రైతులు అడుగుతున్న సందర్భం. ఇక మొత్తం కలిపి అంటే రైతులు ఈ విధంగా ఎక్కడికక్కడ ఇలా రైతు ధర్నాలలో వాళ్ళు చెప్తా ఉన్న సందర్భం కూడా కదా. కాకపోతే మీరు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు కాబట్టి, ప్రశ్నిస్తే బెదిరిస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ చాలా వరకు సగానికి పైగా మోసం చేసిన పరిస్థితి, కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఏం చేస్తానంటే ఏమి చేయని సిచ్యువేషనే కనిపిస్తుంది. జమీలుద్దీన్ గారు, అంటే ఈ పరిణామాలు వీటి ఎఫెక్ట్ ఎట్లా కనిపిస్తుంది అంటే ప్రజాప్రతినిధులు ఎవరు ప్రజల్లోకి వెళ్ళలేని సిచ్యువేషన్ కనిపించింది. అండ్ హైకమాండ్తో రేవంత్ రెడ్డికి ఒక విపరీతమైన గ్యాప్ పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. విదిన్ ద పార్టీ మంత్రులకి ముఖ్యమంత్రికి సమన్వయం లేని పరిస్థితి, ఇంకా ఇతర నేతలకు లేని పరిస్థితి. అండ్ తాజాగా కులగణన నేపథ్యంలో కూడా సామాజిక వర్గాల వారికి కూడా ఒక డిఫరెన్స్ వచ్చిన పరిస్థితి. అంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి నా కుర్చీ ఎంతకాలం ఉంటుంది అనే ఒక అభద్రత ఉన్నదనే ప్రధానంగా చర్చ జరిగింది. రాను రాను అది మరింత పెరిగి పీక్స్కి చేరిందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. వాటి పరిణామాలు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కామెంట్స్, ప్రేలాపనలు జరుగుతున్నాయి. ఒక అటెన్షన్ డైవర్షను, అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరుగుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? రేవంత్ రెడ్డికి ఈ విషయం మీద పూర్తి సమాచారం ఉంది, పూర్తి అవగాహన ఉంది. అందుకే నిన్న ఏదో సభలో వారు మాట్లాడుతూ నేను ఈ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రినైనా మంచిదే అని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగానైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు మిగిలిపోయారో, ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కాంగ్రెస్ మొదటి మరియు చివరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతా అని చెప్పి ఆయన ఒక రికార్డు నిన్న ఏదో సభలో చెప్పిండు. అంటే సామాజిక వర్గం పెట్టుకుని చివరి రెడ్డి ముఖ్యమంత్రి అంటే సరిగా రెడ్డి ముఖ్యమంత్రి అనేది తోక తగిలించుకున్నాడు. ఎందుకనంటే కొంచెం రెడ్డిలలో ఒక ఆవేశాన్ని ఇచ్చేయడానికి తప్ప నాకు అర్థమైంది ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈయన మొదటి మరియు చివరి ముఖ్యమంత్రి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి, ఆ బిరుదు నాకు ఉండిపోవాలని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నట్టు అనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన బొందబెడుతున్నాడు. ఇక మిగతా ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళకు భరోసా ఏముంది అని అంటే రేపు ఎట్లాగో 2027లో 28లో డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ అయినప్పుడు తప్పకుండా ఈ నియోజకవర్గాలన్నీ కూడా మారితే మేము ఇటు నుంచి అటు ఇటు పోవచ్చు. ఈ దోసుకున్న పైసలు ఏవైతున్నాయో ఖర్చు పెట్టి మళ్ళీ గెలవచ్చు. సరే ఇక్కడ కాకపోతే ఇంకో పార్టీకి పోవచ్చు, మళ్ళీ పోతాం, మళ్ళీ ఏదో కాళ్ళేళ్ళు మొక్కి బీజేపీలోకా బీఆర్ఎస్లోకా ఏదో ఒక పార్టీ మారి మేము తెచ్చుకుంటాం. ఎందుకంటే వీళ్ళకి అనుభవం, మనం కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా చూసినాం. ఎంతమంది టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్లోకి వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయి చేరారు, కొంతమంది బీజేపీలోకి పోయారు. రాజగోపాల్ రెడ్డి అటువంటి వాళ్ళు ఎలక్షన్ల ముందు మళ్ళీ బీజేపీలో ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ కప్పదుంపుళ్ళు అనేటివి
మెజారిటీ వీళ్ళ కాంగ్రెస్ నాయకులకు అలవాటు కాబట్టి వాళ్ళు ఆ నమ్మకంతో ఉన్నాడు. చివరి ముఖ్యమంత్రి అని చెప్పి ఈయన చెప్పుకోకుండానే చెప్పుకున్నాడు ముఖ్యమంత్రి, ఇక్కడికి వీళ్ళ చాప్టర్ క్లోజ్ అని చెప్పి. కానీ ఒక బాధాకరమైన అంశం ఏంటి అని అంటే, ఈ ముఖ్యమంత్రి ఈయన ఉన్నా పోయినా ఇలా పార్టీ ఉన్నా ఊసిపోయినా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఒక 10 సంవత్సరాలు తన కాళ్ళ మీద తను నిలబడ్డదో, ఒక దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నదో, హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్తోని ఒక సమున్నత స్థానానికి తీసుకుపోయినటువంటి ఒక రాష్ట్రాన్ని వీళ్ళు మళ్ళీ భ్రష్టు పట్టిస్తున్నారు. తెలంగాణ వాదులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా అది బాధాకరమైన అంశం. ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే కానీ ఏదైతే సమున్నతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని, సమున్నతంగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఇవాళ మళ్ళీ అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోయే పరిస్థితి, ఇన్ఫ్లేషన్ పెరిగే పరిస్థితి, ఇవాళ మళ్ళీ వలసలు పోయే పరిస్థితి, ఇవాళ మళ్ళీ రైతుల ఆత్మహత్యలు, మళ్ళీ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, మళ్ళీ దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి బతుకు వీళ్ళు తయారు చేసే పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉన్నది. ఆ బొగ్గుబాయి కూడా దిక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. ఆ బొగ్గుబాయిలు కూడా కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తే నిస్సిగ్గుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి పోయి ఆ వేలంలో పాల్గొంటా ఉన్నాడు. ఏదైతే 9 సంవత్సరాలు కేసీఆర్ గారు అడ్డుకున్నారు బొగ్గుబాయిలు వేలమేయద్దని, మళ్ళీ వీళ్ళ ఉప ముఖ్యమంత్రి పోయి కూర్చొని మరి ఆ సింగరేణికి రావాల్సినటువంటి ఆ బొగ్గు బ్లాకులను వేలంలో పాల్గొన్నాడు. అంటే ఆ బొగ్గుబాయి కూడా లేకుండా చేస్తున్నారు. ఆ దుబాయ్ బొంబాయి మాత్రమే తెలంగాణ బతుకు తయారు చేస్తున్నారు. కాబట్టి అది బాధాకరమైన అంశం. ఇప్పటికైనా ఈ ప్రజా ఉద్యమాలకు తలొగ్గి వాళ్ళ ముందున్న ఆప్షన్ ఒకటే, మేము తప్పు చేసినామని చెప్పి చెంపలేసుకోవాలి, ముక్కు భూమికి రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలి. వాళ్ళకి కనీసం మనుషులను లెక్క పెట్టుకుని వస్తలేదు. చిన్నప్పుడు పరమానంద శిష్యులది కథ చదివినాం. ఆ శిష్యులంతా లెక్క పెట్టుకుంటే ఎప్పటికొకటి తక్కువ వస్తుంది. ఎందుకంటే లెక్క పెట్టినోడు వాంది వాళ్ళు లెక్క పెట్టుకోడు. ఇవాళ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకోలేని పరిస్థితి కేసీఆర్ గారు ఒక్కరోజులో లెక్క పెట్టి చూపెట్టిరు. మీరు ఇంత టైం తీసుకొని కూడా మళ్ళీ ఆ సర్వేలు జరగాలి, మళ్ళీ సర్వేలు జరగాలి అన్న పరిస్థితిలో వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. వీళ్ళకి బీసీల లెక్క తీయరాదు, వీళ్ళకి ఓసీల లెక్క తీయరాదు. బీసీలు తగ్గినాయి అంటారు, ఓసీలు పెరిగిరు అంటారు, 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిరు. ఎట్లిస్తామంటే వీళ్ళ దగ్గర ప్రణాళిక లేదు. ఎట్లిస్తారు చెప్పురి. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, 50% దాటడానికి వీల్లేదు, ఎస్సీ ఎస్టీలను తగ్గించడానికి వీల్లేదు. దేనికి కూడా ప్రణాళిక లేదు. సో వీటన్నిటిని కప్పిపుచ్చడానికి కొన్ని స్ట్రాటజీలు, అంటే కొన్ని స్కీమ్స్ వాళ్ళకి అంతర్గతంగా, ఒకటి అటెన్షన్ డైవర్షన్, ఇంకొకటి అబద్ధాలు ప్రచారం చేయడము, ఇంకొకటి గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడము. వీటన్నిటితో పాటుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేబీ ఒక నెల కంటే తక్కువనే అనుకోండి, ఒక కొత్త స్ట్రాటజీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి చేసిన కమెంట్స్ కూడా, చిన్నపిల్లలు టీవీ చూడలేని పరిస్థితి, రాజకీయ నాయకులు కమెంట్స్ చూస్తే అని ఆ డైలాగ్ చెప్తే ఎవరికైనా గుర్తుకొచ్చేది రేవంత్ రెడ్డి మాటలు అనేది అందరికీ చాలా క్లారిటీ ఉన్నది. అయితే పోటీ ఉన్నాడు, తీన్మార్ మల్లన్న కూడా ఉన్నాడు, మీరు మర్చిపోతున్నారు. ఇద్దరు పోటీ పడుతున్నారు, నువ్వు ఎక్కువ తిడతావా నేను ఎక్కువ తిడతానా అని చెప్పి. రైట్. అంటే తాము ఏం చేస్తే ఏ తప్పు చేస్తారో దాన్నే మళ్ళీ వాళ్ళే వేయడము, ఇదే స్ట్రాటజీ ఈ మధ్య కాలంలో వాళ్ళ అనుకూల మీడియాలో కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో, పేజెస్లో కావచ్చు, ఇదే కనిపిస్తుంది. అంటే అవి చూస్తే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళే చెప్పుకుంటారు. అంటే వాళ్ళు ఇతరుల్ని తిడుతున్నట్టుగా ఉంటాయి కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఇది కూడా దీన్ని చూసి కూడా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఇది కూడా స్ట్రాటజీ. అంటే ఇది పాత స్ట్రాటజీ. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన రాష్ట్ర ప్రజలకు అప్పుపడ్డాడు, రైతులకు అప్పుపడ్డాడు, బాకీ పడ్డాడు. ఈ బాకీ ఉన్నోడు ఏం చేస్తాడు అంటే అప్పు అడగనికి పోతే వాడు చెల్లించలేని పరిస్థితిలో తిడతాడు ఎదుటోని. తిడితే అక్కడ పంచాయతీ లొల్లి తయారవుతుంది, కొట్లాట తయారైతే అది మళ్ళీ పంచాయతీకి పోతుంది అన్నట్టు. ఈ అప్పు విషయం పక్కన పోతుంది, అసలు ఇది ఎందుకు తిట్టుకున్నారు అన్న విషయం ముందుకు వస్తుంది. ఇప్పుడు అదే స్ట్రాటజీ రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు పెట్టుకున్నాడు. ఏంది, ఈ రాష్ట్ర ప్రజలకు తీర్చాల్సిన అప్పు, చెల్లించాల్సిన బాకీ ఏదైతే ఉందో అది చెల్లించలేక తిట్టుకుంటూ పొద్దు గడుపుతా ఉన్నాడు. ఈ తిట్ల పురాణం ఏదైతే ఉన్నదో వీళ్ళు పోటీలు పడతా ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, సహనంతో చూస్తున్నారు. అయ్యో ఇంకా సంవత్సరమే అయింది, ఇంకా 14 నెలలే అయింది అని చెప్పి టైం లెక్క పెడుతున్నారు. వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే వీళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది, వీళ్ళ బలం ఏందన్నది తెలుస్తుంది, వీళ్ళ పరిస్థితి ఏందన్నది తెలుస్తుంది. వీళ్ళ పేరు మీద వీళ్ళ టికెట్ తీసుకొని నిల్చోవడానికి వీళ్ళకు ఊర్లలో కార్యకర్తలు లేరు. అంటే సర్పంచ్ గుర్తు లేకుండా జరుగుతాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తామంటే ఎవరు మేము తీసుకోమన్న పరిస్థితి ఇలా గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నది. వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ప్రభుత్వం ఏమనుకుంటుందనంటే పరిపాలన గాలి కొదలేయచ్చు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడచ్చు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మా సంగతి ఏందో చూపిస్తామని ప్రజలకు కూడా స్పష్టత వచ్చిన పరిస్థితి తెలంగాణలో చాలా క్లియర్గా అనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవ్ రెడ్డి గారికి, జమీలుద్దీన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ ద స్టేడియం.